మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై సరిగ్గా నేటికి 5 సంవత్సరాలైంది. ఇప్పటికీ పెను సంచలనంగానే ఉన్న ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. నేటితో హత్య జరిగి 5 ఏళ్లైన సందర్భంగా వివేక కుమార్తె సునీత ఆత్మీయులతో కడపలో స్మారక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో ఎటువంటి వ్యాఖ్యలు వస్తాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై సరిగ్గా నేటికి 5 ఏళ్లైంది. ఇప్పటికీ పెను సంచలనంగానే ఉన్న ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. నేటితో హత్య జరిగి 5 ఏళ్లైన సందర్భంగా వివేక కుమార్తె సునీత ఆత్మీయులతో కలిసి కడపలో స్మారక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సమావేశంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. నేడు కడపలో స్మారక సమావేశం నిర్వహించబోతున్నారు. కుమార్తె వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత మాజీ మంత్రి వివేక్ హత్యకు 5 ఏళ్లైంది. 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఈ రోజు ఆవిడ సమావేశంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏ విధంగా మాట్లాడబోతున్నారు, అందరిలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే గత ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కీ రోల్గా వ్యవహరించింది ఈ కేసు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల ముందు కీలకం కానుంది ఈ సమావేశం కూడా అంటున్నారు విశ్లేషకులు. దీనికి మరింత సమాచారం మా కడప కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. గుడ్ మార్నింగ్ మధు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతానికైతే దర్యాప్తు దశలోనే కొనసాగుతోంది. ఈ రోజు వివేకానందరెడ్డి 5వ వర్ధంతి. ఈ వర్ధంతి సభకు చాలా తనకున్నటువంటి ఆత్మీయులందరితో కలుపుకొని ఒక రాజకీయ ప్రకటన కూడా చేస్తారనే సమాచారం తెలుస్తోంది వైఎస్ సునీత. ఈ నేపథ్యంలోనే కడప శివార్లో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్స్ లో ఈ రోజు 11 గంటల ప్రాంతంలో వర్ధంతి సభ ప్రారంభం కాబోతోంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా హాజరవ్వబోతున్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకేసారి సమావేశం పెట్టడము ఈ సభకు ఆత్మీయులందరినీ పిలుపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మరోసారి తన అన్నకు ఓటేయద్దు, నాకే న్యాయం చేయలేనటువంటి సీఎం జగన్ మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ఢిల్లీ వేదికగా సునీతారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తన ఆత్మీయులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో రాజకీయ ప్రకటన కూడా చేస్తారన్న సమాచారం ఉండడంతో ఈ రోజు ఆ సభ తీవ్రమైనటువంటి సంచలనంగా మారబోతోంది. ఎందుకంటే ఒకవైపు షర్మిల హాజరవ్వడం, మరోవైపు సునీతారెడ్డి రాజకీయ ప్రకటన చేయడం. అంటే ఈ తన రాజకీయ ప్రకటన ఎలా ఉండబోతోంది అంటే పులివెందుల నుంచి పోటీలు ఉండబోతున్నారా, లేదంటే కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారా, అసలు రాజకీయ ప్రకటన చేయడానికి, రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కారణాలు కూడా తన ఆత్మీయులతో పంచుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత జరిగిన పరిణామాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలిసిన విషయమే. ఈ రోజు సమావేశంలో సునీతారెడ్డి తీసుకునే నిర్ణయం ఏ విధంగా మారబోతోంది, రాజకీయ ప్రకంపనలు ఎలా మారబోతున్నాయనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసు చాలా కీలకంగా మారినటువంటి దశలోనే ఈ కేసును అడ్డు పెట్టుకొని ఇటు అందులో ఉన్నటువంటి ముద్దాయిలు కావచ్చు, దోషులు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు బయటికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అవసరమైతే రాజకీయంగానే తాను బరిలో దిగితేనే తన తండ్రికి న్యాయం జరుగుతుందంటే తప్పనిసరిగా నేను రాజకీయాలకు రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నానని చెప్పి ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సునీతారెడ్డి బహిర్గతం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో తను కీలకంగా వ్యవహరించబోతున్నారు. షర్మిల కూడా తోడు రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదంటే తన నిర్ణయం ఏంటనేది చూడాలి. కానీ చాలా వరకు రాజకీయ విశ్లేషకుల నుంచి
వస్తున్నటువంటి మాట ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ కూటమి ఇప్పుడు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా తను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పి కొంతవరకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.